హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కాదు, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా కాదని. ఆ బ్లౌజ్ కటింగ్ అండి. నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఒక బ్లౌజ్ అయితే నేను మార్కింగ్ చేసి పెట్టుకున్నా. అదేవిధంగా ఇంకో బ్లౌజ్ కటింగ్ కోసం నేను అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నానండి. టక్స్ కూడా ఇచ్చేసుకున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా మీరు సేమ్ మీకు అదే మీద కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లారిటీగా చెప్పడానికి నేను పేపర్ కటింగ్ మీద చెప్తానండి. కొత్తగా ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను, ట్రై చేస్తాను. చాలా బాగుంటుందండి. అక్కడ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అండి, ఫ్రంట్ డాట్స్ షేప్ బెల్ట్ చాలా బాగుంటుంది. ఇది 2 బ్లౌజులు అవటం మూలంగా అర్జెంట్ ఉండడం మూలంగా నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ కటింగ్ చేసేసుకున్నాను. తర్వాత యూజ్ అవుతుందిలే, కొత్తగా ఫ్రిన్స్ కట్టుకోవడం కాదని నేను కొత్తగా మళ్ళీ నేను చూపించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. క్రాస్ కదా కాబట్టి స్ట్రైట్ కటింగ్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అలాగే స్టిచ్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఇలా వేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ వేద్దామని నేను మామూలుగా స్టిచ్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా డాట్స్ రెండు వైపులు ఓపెన్ లేదు, మనం చూసి వేసుకోవాలి. ఇక్కడ మాత్రం డాట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మెయిన్ డాట్స్ ఇవే కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. కింద మాత్రం షేప్ బెల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. మనం లైనింగ్ అదే రెండు కలిపి అటాచ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా డాట్స్ వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ వచ్చేలా చూసుకోండి కంపల్సరీగా. అలాగే నేను మధ్యలో ఈ డాట్ అనేది మరీ పైకి ఇదిగా ఉండకుండా ఉంటాకి నేను వేసానండి. మనం సంఖ దగ్గర కూడా ఏ విధంగా డాట్స్ వేసుకుంటామో అలా చాలా బాగుంటుందండి. చాలా అసలు రౌండ్గానే వస్తుంది, కప్ సైజులో ఫ్రిన్స్ కటింగ్ లాగా ఉంటుంది కానీ కాదు, డాట్స్. నేను షేప్ బెల్ట్ ఎక్కడో కానీ వీడియో మిస్ అయిందండి, అందుకే నేను పెట్టలేకపోయాను. ఈ విధంగా అయితే నేను షేప్ బెల్ట్ స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు నేను లోపల వైపు ఫోల్డింగ్ చేసి మళ్ళీ కింద ఒక స్టిచ్ వేసేస్తాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ వీడియో మిస్ అయిందండి ఏమనుకోమాకండి. ఫ్రంట్ది అయితే రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత నీట్గా వచ్చింది. ఇదేం బ్యాక్ ఓపెన్, నేను బ్యాక్ కూడా రౌండ్ నెక్కేనండి. అంటే వీడియో లెంత్ అయిపోతుందని నేను బ్యాక్ ఓపెన్ అంటే అందరికీ తెలుసు కదండి. ఉక్సులు కాజాలు రెండు వైపు మనం స్టిచ్ చేసేసుకుందాం. మీకు క్లియర్గా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను కొత్తగా మళ్ళీ పెడతాకి ట్రై చేస్తాను కంపల్సరీగా. నేను మళ్ళీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. మీకు ఫుల్గా క్లారిటీగా చెప్పడానికి చూపిస్తాను. ఇది అర్జెంట్ ఉండడం మూలంగా నేను క్లారిటీగా ఇవ్వలేకపోతున్నానండి, కానీ బ్లౌజ్ చాలా బాగుంటుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. కొత్తగా ఎవరైతే నేర్చుకునే యూజ్ అవుతాను అనుకుంటున్నాను.
నాకు పైపింగ్ థ్రెడ్ అని క్రాస్ కటింగ్ తీసుకున్నాను. జాయింట్లు ఈ విధంగా జాయిన్ చేసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నేను 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను. 12 నెంబర్ థ్రెడ్ అంటే ఎవరు ఇస్తారో, ఎక్కడ ఏ షాప్లో అయినా దొరుకుతుంది. 12 నెంబర్ థ్రెడ్తో చాలా నీట్గా చాలా ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని మనం నొక్కి మన ఫింగర్తో నొక్కి పట్టుకొనేస్తే మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా వస్తుందండి థ్రెడ్ అనేది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది, చాలా నీట్గా వస్తుంది. మీరే చూస్తున్నారు కదా వీడియోలో అంత బాగా వస్తుందో, చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయమాకండి. చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది. మీకు కాదు హెమ్మింగ్ అయినా చేసుకోండి, స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేను నెక్ మాత్రం స్టిచ్ వేయలేదండి, హెమ్మింగ్ చేద్దామని. ఇదంతా పైపిండి వేసేసుకొని ఈ విధంగా జాయింట్లు చేస్తున్నానండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఎవరైనా కొత్తగా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది. ట్రై చేయండి, కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే. చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్. హ్యాండ్స్కి ఈ విధంగా పఫ్ హ్యాండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ ఒక హ్యాండ్ స్టిచ్ చేసాను, నేను సెకండ్ హ్యాండ్ ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనకు ఎంతైతే ఖర్చు ఉంటుందో ఇటువైపు ఎన్ని పెట్టుకుని అటువైపు కూడా అన్నీ పెట్టుకొని చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు, చాలా బాగా పఫ్ కూడా నీట్గా వస్తుంది. చిన్న పఫ్ అన్నారండి, అందుకే నేను ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టాను. 3 ఫ్రిల్ మొత్తం చిన్న ఫ్రిల్స్ పెట్టానండి. నేను హ్యాండ్ లూజ్ని బట్టి కొంచెం నాకు ఇచ్చిన బ్లౌజ్ కొంచెం పొడవండి, నేను ఆ పొడవని తగ్గించి మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. నేను సంక లూజ్ కూడా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి నేను లూజ్ పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. అలా కింద షేప్ బెల్ట్ కానీ బ్యాక్ ఓపెన్ కానీ ప్రతిదీ కూడా నేను వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అది మార్కింగ్ చేసేసుకున్నాను. నేను స్టిచ్ వేసేసుకున్నానండి. అలాగే రెండో సైడ్ కూడా అలాగే వేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్ ఫినిషింగ్. బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగుంటుందండి. ఎవరైనా కొత్తగా నేర్చుకున్నామంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్ లుక్, బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుంది, చాలా